ఇందిరమ్మ ఇండ్లపైన కసరత్తట. కోడ్ ముగియడంతో దరఖాస్తుల పరిశీలనపైన దృష్టి. 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ. వివిధ రాష్ట్రాల్లో గృహ నిర్మాణ పథకాలపైన అధ్యయనానికి నిర్ణయం. సో ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన వ్యవహారం ఇది. వీళ్ళు లక్షల ఇండ్లు కడతాం మేము, ఇప్పుడు తక్షణమే 2 లక్షలో ఏమో ఇల్లు కడతామని చెప్పినారు, సంవత్సరంలోపు ఏవో. సో వాటికి సంబంధించి కసరత్తు చేస్తున్నారట. ఎన్నికల కోడ్ ముగియడంతో ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనకు అధికారులు కార్యాచరణ రూపొందిస్తున్నారట. మరోవైపు ఇళ్ల నిర్మాణానికి ఇతర రాష్ట్రాలు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని ప్రభుత్వం ఆదేశించడంతో అధికారులు ఆ దిశగా వేర్వేరు రాష్ట్రాలకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారట. ఊరిని అమ్మ, వీళ్ళు ఆ రాష్ట్రాలకు పోవడం ఎప్పుడు, వాళ్ళు వచ్చుడెప్పుడు, రిపోర్ట్ ఇచ్చుడెప్పుడు, ఆ ఇల్లు కట్టుడెప్పుడు? రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత 2 పడక గదుల ఇళ్ల స్థానంలో ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. బడ్జెట్లో ఈ పథకానికి 7,740 కోట్లు కేటాయించింది. ఈ మేరకు మార్గదర్శకాలు సైతం జారీ చేసింది. లబ్ధిదారులు అధికారుల పర్యవేక్షణలో ఇళ్ల నిర్మాణం చేసుకోవాల్సి ఉంటుందని. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, వీళ్ళు అధ్యయనం చేసేది ఏంది? ఆల్రెడీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఏదో రెండు నమూనాలు ఏవో చూపించినట్టుగా మనం ఆ రోజు చూసినాం కదా గతంలో, ఎలక్షన్ కోడ్ కంటే ముందు. అంటే మీరు ఇంకా ఇల్లు ఎట్లా కట్టాలన్న దాంట్లోనే ఉన్నారా? ఇంకా ఆ నిధులను 4 దశల్లో ప్రభుత్వం విడుదల చేస్తుందట. ఎంత? 7,740 కోట్లని 4 దశల్లో విడుదల చేస్తారట. ఈ పథకాన్ని ఈ ఏడాది మార్చి 11వ తేదీన భద్రాచలంలో సీఎం లాంఛనంగా ప్రారంభించారు. ఇళ్ల నమూనాలను కూడా ఈ సందర్భంగా ఆవిష్కరించారు. ఇంకా మళ్ళీ రిపోర్ట్ ఎక్కడిది? మళ్ళీ అధ్యయనం ఎక్కడిదండి? ఇండ్ల నమూనా కూడా ఆవిష్కరించిన తర్వాత ఇంకేముంది? బడ్జెట్ రిలీజ్ చేయాలా, అర్హులైన వాళ్ళకి ఇవ్వడమే కదా. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించడంతో హడ్కో సుమారుగా 1000 కోట్లు రుణంగా మంజూరు కూడా చేసింది. పట్టణ ప్రాంతాల ఇండ్లకు కేంద్ర ప్రభుత్వం నుంచి కొంత మొత్తం కూడా అందుతుంది. ఆయా లెక్కలను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. లబ్ధిదారుల ఎంపికే సవాల్. సంవత్సరానికి 4.5 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 4.5 లక్షల ఇండ్లు. ఈ లెక్కన 5 సంవత్సరాల్లో 22.5 లక్షల ఇల్లు నిర్మించేందుకు అవకాశం ఉన్నది. వచ్చిన దరఖాస్తులు దాదాపు 82 లక్షలు ఉన్నాయట. 82,82,000 అప్లికేషన్లు ఉన్నాయట. ఈ పరిస్థితుల్లో వడపోత సవాల్గా మారింది. ఈ ప్రక్రియను పగడ్బందీగా నిర్వహించాలని ప్రభుత్వం నుంచి సూచనలు తీసుకున్న మీదటే ముందడుగు వేయాలని అధికారులు భావిస్తున్నారు. అధ్యయనానికి బృందాలు. పేదల సొంత ఇంటి కల సాకారం చేసే క్రమంలో ఇతర రాష్ట్రాలు అమలు చేస్తున్న గృహ నిర్మాణ పథకాల విధి విధానాలు అధ్యయనం చేయాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఈ విషయం పైన అధికారులకు దిశానిర్దేశం చేశారు. పథకం అమలులో ఆయా రాష్ట్రాల అనుభవాలను పరిగణలోకి తీసుకోవడం ద్వారా రాష్ట్రంలో పథకాన్ని పగడ్బందీగా అమలు చేసేందుకు అవకాశం ఉంటుందని నిర్దేశించారు. ఈ క్రమంలో అధ్యయనం చేసేందుకు అధికారుల బృందాలు వేర్వేరు రాష్ట్రాల్లో పర్యటించబోతుంది. ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఆల్రెడీ నమూనాలు ఆవిష్కరించారు. బడ్జెట్లో 7,740 కోట్లు బడ్జెట్లో పెట్టిరు. హడ్కో ఆల్రెడీ 1000 కోట్ల రుణము అప్పుగా ఇచ్చేసింది. కేంద్రం నుంచి కొంత వచ్చే అవకాశం ఉంటుంది. ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళా పోయి అధ్యయనం చేసుడు ఏంది? కాలయాపన కాదా? ఎవ్రీ ఇయర్లో మీరు కడతా అన్న ఇండ్లు 4.5 లక్షల ఇండ్లు. ఒక్క ఇండ్లు ఇంతవరకు కట్టలేదు. మీకు ఇంకొక 6 నెలల సమయం ఉంది 4.5 లక్షల ఇండ్లు కట్టడానికి. ఎప్పుడు కడతారు? వీళ్ళు చెప్పింది ఏంటంటే 5 లక్షల రూపాయలు ఇస్తామని, ఇంకొకటి ఎస్సీలకైతే 6 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినట్టున్నారు. ఏడాదికి ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇండ్ల చొప్పున 119 అసెంబ్లీ నియోజకవర్గాలకు కేటాయించాలని సర్కార్ నిర్ణయించింది. మిగిలిన 33,500 ఇండ్లను రిజర్వ్ కోటా కింద ఉంచాలి అనేది యోచన. దరఖాస్తులతో పోలిస్తే మంజూరు చేసే ఇండ్ల సంఖ్య తక్కువగా ఉండడంతో లాటరీ విధానంలో లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. గతంలో సిద్ధమైన డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో కొన్నింటిని లాటరీ విధానంలోనే లబ్ధిదారులకు కేటాయించారు. అదే విధానాన్ని అనుసరిస్తే వివాదాలకు దూరంగా ఉండొచ్చు అని భావిస్తున్నాం. ప్రభుత్వానికి ఇదే ప్రతిపాదించాం. వడపోతలో భాగంగా ప్రాథమికంగా అర్హత పొందిన అన్ని దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలన చేయాల్సి ఉంటుంది. ఈ పరిశీలనను 3 నెలల్లో పూర్తి చేసేందుకు కార్యాచరణ రూపొందించాం. 3 నెలల లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలి అని భావిస్తున్నాం. ఆ తర్వాత లబ్ధిదారులు ఎంపిక కసరత్తు చేపడతామని ఆయన వివరించారట. ఇప్పుడు పాయింట్ ఏంటంటే, అసలు నిరుపేదలు ఉంటారు. అంటే ఎట్లా అంటే వాళ్ళకి కనీసము ఇల్లు ఉండదు, గుంట భూమి ఉండదు, వాళ్ళు ఏదో కూలి పని చేసుకొని బతుకుతూ ఉంటారు. సో అట్లాంటి కడు పేదరికంలో ఉన్న వాళ్ళని ఫస్ట్గా మీరు గుర్తించాలి. వాళ్ళని గుర్తించి అందులో కూడా ఇంకా ఎక్కువ మంది ఉంటే అప్పుడేమన్నా లాటరీ గురించి ఆలోచించవచ్చు. కానీ మీరు ఆ మొత్తం పేదరికంలో చాలా దారుణమైన సిచ్యువేషన్లో కనీసం గుంట భూమి లేకుండా కూలి పనికి వెళ్తూ ఇల్లు కూడా లేని వాళ్ళకి ఇల్లు కేటాయించాలి.
గుడిసెల్లో ఉన్న వాళ్ళకి ఫస్ట్ ఇల్లు కేటాయించాలి. సో అట్లా నెమ్మదిగా స్టెప్ బై స్టెప్ మీరు చేసుకుంటూ వెళ్తే ఇప్పుడు కొంతమంది ఇల్లు లేకపోయినా రెంటెడ్ హౌస్లో ఉండే స్తోమత కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ఏదో ఎంతో కొంత భూమి ఉంటే భూమి సాగు చేసుకొని ఉండగలుగుతారు. అట్లాంటి వాళ్ళు నెక్స్ట్ జాబితాలో పెట్టండి. మొత్తం అసలు ఇల్లే లేదు, గుంట భూమి లేదు, కనీసం వాళ్ళకు ఉపాధి లేదు, అట్లాంటి వాళ్ళని తీసుకొని వాళ్ళకి ఫస్ట్ ప్రయారిటీ కింద ఇవ్వండి. ఇక అందరినీ ఒకే దాంట్లో కట్టి లాటరీ తీసి అసలైన వాళ్ళకి రాకపోతే ఇంకా వాళ్ళకి ఎప్పుడు రావాలా? దయచేసి ఇది కాలయాపన చేయకండి, తక్షణమే ఈ ఇల్లు కట్టండి. ఎందుకంటే తెలంగాణ వచ్చిన తర్వాత అసలు వేరే రాష్ట్రాల్లో పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో లక్షల ఇల్లు కట్టిరు వాళ్ళు. పక్కనున్న ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు రాష్ట్రం ఇచ్చింది, కేంద్రం ఇచ్చిన డబ్బులు వాడుకొని వాళ్ళు ఇల్లు కట్టిరు, చాలా ఇల్లు కట్టిరు. మన దగ్గరే దరిద్రం.